దూరదర్శన్ ప్రేక్షకులకు శుభోదయం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పిస్తున్న డైలీ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి డైలీ డాక్టర్ కార్యక్రమంలో కృత్రిమ దంతాల అమరిక అంశానికి సంబంధించి మీ అనుమానాలను నివృత్తి చేయడానికి, దీనికి సంబంధించి వివరాలు మనకి తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎం ప్రసాద్ గారు. నమస్కారం డాక్టర్ గారు. ఈ కృత్రిమ దంతాల అమరికలో ఎన్ని రకాలుగా మనం ఈ మధ్యకాలంలో అమరుస్తున్నామండి? కృత్రిమ దంతాలు అంటే కృత్రిమ దంతాలు మనకు పళ్ళు లేనప్పుడు మనకు పళ్ళు కావాలి అని మనం ఫీల్ తీసి పెట్టుకునే దగ్గర నుంచి పురాతన కాలం నుంచి మనం స్టార్ట్ చేసే తీసి పెట్టుకునే దంతాలు రోజు తీయడం, వాష్ చేసుకోవడం ఇలా ఉంటాయి. వాటి నెక్స్ట్ జనరేషన్ వచ్చి పక్క పళ్ళు ఆధారంతో మనం ఫిక్స్డ్గా పళ్ళు పెట్టుకోవాలి. పక్క పళ్ళని కొంచెం షేప్ చేసుకోవడం, ఆధారం తీసుకొని ఓన్లీ ఆన్ బేస్ ఆఫ్ పక్క టీత్. ఆ టీత్ స్ట్రాంగ్గా ఉంటేనే మనం అలా చేయగలం. ఆ టీత్లో స్ట్రాంగ్నెస్ లేదనుకోండి, లేకపోతే మనం వీ హ్యావ్ టు చూస్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ ఏం చేయాలి ఎలా అంటే ఓన్లీ థింగ్ ఈజ్ నెక్స్ట్ మనకు అవైలబిలిటీ ఉండేది ఎముక, బోన్ ఒక్కటే. బోన్ సపోర్ట్తో మనం తీసుకున్నప్పుడు మనకు పక్కన న్యాచురల్ టీత్ని మనం పెద్దగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ బోన్లో మనం ఫిట్ చేసుకున్నాము. ఇట్ ఈస్ అ పర్మనెంట్ 10 to 20 years లైఫ్ స్పాన్ వరకు నో నీట్ ప్రాబ్లం ఏమీ లేకుండా మనం విత్ ప్రాపర్ కరెక్ట్గా డయాగ్నోస్ చేసి మనం గనక అలా దానిలో గనక ఇన్సర్ట్ చేసామంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంప్లాంట్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కూడా, ఈవెన్ పేషెంట్స్ వచ్చి కూడా, సార్ మాకు ఇంప్లాంట్స్ అంటే ఏంటి, వాటి గురించి కొంచెం చెప్పండి, అది ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు. ఎందుకంటే నేబరింగ్ టీత్ మనం ప్రిపేర్ చేయడము అంటే ఇట్ హ్యాస్ ఎనామెల్ డెంటిన్. నార్మల్గా అందరూ తెలిసినట్టు ఒక పంటి పై పొర ఉంటుంది, ఎనామెల్ పొర. ఎనామెల్ పొరను మనం క్యాప్స్ పెట్టేటప్పుడు మనం రిమూవ్ చేసి దాని మీద మనం క్యాప్స్ పెట్టాల్సి వస్తుంది. అది రిమూవ్ చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు, ఒకటి. రెండోది, రెండు వైపులా మనకు దంతాలు గట్టిగా ఉంటేనే మనం ఈ ట్రీట్మెంట్ చేయగలం. అలా లేకుండా ఒక సైడ్ మాత్రమే దంతాలు గట్టిగా ఉండి రెండో సైడ్ అసలు దంతాలే లేవనుకోండి, అలాంటప్పుడు మనకు ఛాయిసే లేదు. ఏదో ఒక సపోర్ట్ తీసుకుంటే ఓన్లీ ఎముక సపోర్ట్ తీసుకోవాలంటే ఆ ఎముకలో మనం పంటిని అమర్చాలి అంటే అన్ని మెటీరియల్స్ పెట్టి మనం అమర్చలేం. ఓన్లీ మనం ప్యూర్ టైటానియం మెటీరియల్ వాడితేనే ఆ ఎముక వచ్చి దాన్ని పట్టుకోవాలి. మనం ఇన్సర్ట్ చేశాక ఒక 6 months టైం ఉంటుంది. ఎముకకి నార్మల్గా చెయ్యిరిగినా మనకి ఏదైనా ఒక 6 months టైం మొత్తం అయ్యేదానికి. ఈ ఎముక అంతా పట్టుకోలాగే అక్కడ దంతాల్లో కూడా ఒకటి మనం ప్లేస్ చేశాక ఆ ఎముక ఒక 6 months టైంలో అది పట్టుకుంటుంది. ఒకసారి ఎముక గట్టిగా పట్టుకున్నాక మనం పైన క్యాప్ వేసి ఏ ప్రెషర్ అయినా ఇవ్వచ్చు. నార్మల్ దంతాలు వాడుకున్నట్టే వాటిని వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లము ఉండదు. కానీ ఇవేంటంటే ట్రైనీ డాక్టర్స్ కొంతమందికి ట్రైనింగ్ లేక, కొంతమంది కరెక్ట్ డయాగ్నోస్ చేయలేక, ఎముక ఎలాంటి ఎముక ఉంది, ఎలా ఉంది, ప్రాపర్ టెక్నిక్స్ లేక ఫెయిల్యూర్స్లో నుంచి వచ్చింది. ఈ అందరికి అపోహ, సార్ ఇవి సక్సెస్ అవుతున్నాయా, సక్సెస్ రేట్ ఎంత? ఇప్పుడు ఏంటంటే నౌ జనరేషన్ లైఫ్ టైం వారంటీ ఇంప్లాంట్స్ కూడా వచ్చినాయి. ఈరోజు ఇంప్లాంట్స్ వేస్తే లైఫ్ టైం ఇన్ ద సెన్స్ 14 to 15 years ఎనీవన్ కెన్ ఎక్స్పెక్ట్. 14 to 15 years లైఫ్ టైం లైబుల్ వారంటీస్. ఏ రోజు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఆ వారంటీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీప్లేస్ చేసేదానికి కంపెనీసే వచ్చాయి. అంటే దే ఆర్ గివింగ్ దట్ వారంటీ సర్టిఫికేట్ కొన్ని హాస్పిటల్స్కే ఇస్తున్నారు. ఎందుకంటే ఫుల్ ఎక్విప్మెంట్ ఉండి, స్టెరిలైజేషన్ బాగా పాటించి, డయాగ్నోస్టిక్ ఎయిడ్స్ ఉండి, ఇవన్నీ ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అయితే వాళ్ళ ఇంప్లాంట్లో అవ్వాలి. అందుకని దే ఆర్ రీప్లేసింగ్. బట్ నాట్ మనం ఎక్విప్మెంట్స్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మనం ఇంప్లాంట్స్ చేసాం, ఫెయిల్ అయింది, మీరు ఇవ్వండి అంటే కంపెనీస్ ఆర్ నాట్ సపోర్టింగ్. బట్ ఇంప్లాంట్స్ మాత్రం ఈరోజు 100% సక్సెస్ రేట్. ఎముక లేని వాళ్ళకి కూడా, చాలా తక్కువ ఎముకున్న వాళ్ళకి కూడా ఇంప్లాంట్ వేసే విధానాలు ఇప్పుడు వచ్చున్నాయి. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందామండి కాల్. హలో, నమస్కారం అండి, చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. మేము అమలాపురం. హలో చెప్పండి అమ్మా. అదే అండి, మా పాపకి 10 years అండి. ఓకే, అయితే పళ్ళన్నీ బాగానే ఉంటాయి మేడం గారు. ఓకే అమ్మా. కానీ సార్ అది ఒకసారి సలుపు వస్తుందా అంటదండి, నొప్పి వస్తుంది అంటుంది. ఒక్కొక్కసారి నొప్పి వస్తుంది. ఒక్కోసారి నొప్పి వస్తుంది అంటే
మనం పళ్ళల్లో ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టే. మనం ఒక్కసారన్నా దంత వైద్యం దగ్గరికి వెళ్ళి సంప్రదించి చేసుకోవాలి. అది ఏంటంటే మీకు కనపడదు, లోపల పిప్పి ఉందా లేదా, లేదంటే పైనుంచి వచ్చే పళ్ళు ఏమన్నా, కొత్తగా వచ్చే పళ్ళు ఏమన్నా ప్రెషర్ ఇచ్చి నొప్పిస్తున్నాయా, లేదా చిగుళ్ళల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా. ఈ మూడే ఉంటాయమ్మా ప్రాబ్లమ్స్, అంతకన్నా పెద్ద ఏమి ఉండవు. ఒకటి పుచ్చిపోవడము, రెండోది చిగుళ్ళల్లో ఉన్న డిసీజ్ వల్ల వచ్చే ప్రాబ్లము, లేదంటే పైనుంచి వచ్చే కొత్త పున్ను ప్రెషర్ ఇవ్వడం. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఒక్కసారి మీరు సంప్రదిస్తే ఎక్స్రే తీస్తే ఒక్కసారి మనకు తెలిసిపోద్ది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంది అని. దానికి అనుగుణంగా మనం చికిత్సలు అందించగలం. ఇంకో ఫోన్ చూద్దాం డాక్టర్ గారు. హలో 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 నమస్కారం అండి. మేడం, నేను రామంతపూర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి, మీ పేరండి? నా పేరు రవి. ఓకే, చెప్పండి. అంటే మా బాబు 7 years అండి. ఆయన పళ్ళు నల్లగా కొంచెం రంధ్రాలు పడినట్టు ఉంటాయి మేడం. ఓకే, చెప్పండి. ఏదైనా ద్రవ పదార్థాలు అయితే తింటాడు, కానీ కొంచెం గట్టి వస్తువులు, లడ్డు కానీ ఏమైనా కానీ ఇస్తే తినలేడు అసలు. మొత్తం పక్కకు పట్టేది. పెద్ద చాక్లెట్ అలవాటు కూడా లేదు సార్ మళ్ళా. ఇదేం లేదండి, మీ బాబుకి ర్యాంపెంట్ కేరీస్ అని ఒకటి ఉంటుంది. ఇది ఎలాగంటే మనకు నార్మల్గా ప్రతి చిన్న పిల్లలు నైట్లు నిద్రపోయే ముందర పాలు తాగుతారు. పాలల్లో షుగర్ కంటెంట్ ఉంటుంది. ఈ షుగర్ వచ్చి ఆ తర్వాత వాళ్ళు బ్రష్ చేసుకోవడం కానీ నైట్స్ అలానే పాలు తాగి నిద్రపోవడం వల్ల షుగర్ కంటెంట్ అక్కడ ఉండి అక్కడి నుంచి పిప్పి స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ మీ బాబుకి పిప్పి స్టార్ట్ అయ్యి ఉంది, అన్నీ నల్లగా అయిపోయి ఉన్నాయి. వీటికి చికిత్స ఏం లేదు, ఉన్న పిప్పి వరకు తీసేసి దాని మీద ఫిల్లింగ్స్ పెట్టుకొని పర్మనెంట్ పళ్ళ కోసం వెయిట్ చేయడమే. పర్మనెంట్ పళ్ళని మనం ఇలా స్పాయిల్ చేసుకోకుండా జాగ్రత్త తీసుకొని, ఇవి పాల పళ్ళు, ఇవి పోయినా మనకు పర్మనెంట్ పళ్ళు మంచివి వస్తాయి. వీటిలోంచి ఇన్ఫెక్షన్ పర్మనెంట్ పళ్ళకి రాకుండా ఉండాలంటే మనం కంపల్సరీ దీనికి చికిత్స అనేది ఇప్పుడే స్టార్ట్ చేసుకోవాలి. మీరు చికిత్స స్టార్ట్ చేసి ఇక్కడ వచ్చే నొప్పి, మీరే చెప్తున్నారు లడ్డు తినాలంటే పెయిన్ వస్తుంది. స్వీట్ కానీ చల్లగా కానీ ఏం తిన్నా కూడా పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎనామిల్ పొర, ఈ పిప్పి వల్ల ఎనామిల్ పొర దెబ్బతిని డెంటిన్ పొర వరకే మిగిలి ఉంది అక్కడ. దానికి మీరు ఏదో ఒక ఫిల్లింగ్ పెట్టుకొని వీ కెన్ రిటైన్ ఉంచుకోవచ్చు. కొన్ని రోజులు ఉంచుకున్నాక మనకి ఎటు తిరిగి ఆల్రెడీ మీరు 7 years అంటున్నారు, స్టార్ట్ అవుద్ది. ఫ్రంట్ పళ్ళు ఊడడం అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యి కూడా ఉంటుంది. ఇలా ఇంకో 5 yearsకి అన్ని కొత్త పళ్ళు వస్తాయి, చాలా బాగా వస్తాయి. మీరు దాని గురించి ఏం వర్రీ అవ్వద్దు. ముందర ఇప్పుడున్న పళ్ళని ఈ సమస్యని వరకు చూసుకోండి జాగ్రత్తగా. అదొకటే కాకుండా రాత్రిపూట కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. ఎనీ స్వీట్ తీపి పదార్థం ఏదైనా తిన్నప్పుడు కానీ, పాలు తాగినా కానీ, అట్లీస్ట్ బ్రష్ చేసుకునే టైం లేనప్పుడు వాటర్ అన్నా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగినా ఆ స్వీట్ పదార్థం అక్కడ రీటైన్ అవ్వకుండా మనకు వెళ్ళిపోయి ఫర్దర్ గా డీకే రాకుండా ఆగిపోద్ది. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం అండి. హలో హలో మేడం, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి మీ పేరు? ఏం లేదండి, అది మా పాప వచ్చేసి 3.5 years ఉంటారండి. ఓకే. పాపకి అంటే పాలు అలవాటు, డబ్బాతో రోజు నైట్ లో ఒక 2 bottles తాగుతుంది. దాంతో పళ్ళు మొత్తము పోయి మొత్తం పండ్ల లోపల బ్లాక్నెస్ అనేది కూడా కనిపిస్తుంది, కింద పళ్ళు ఏం లేవు. దానికి ఎలా కొంచెం అడుగుదాం. సేమ్ అండి, ఇందాకటి క్వశ్చనే ఇది కూడా. బట్ మీకు కింద పళ్ళు వరకు సేఫ్ గానే ఉండుంటాయి. కింద ముందర పళ్ళ వరకు, ముందర 4 పళ్ళ వరకు కొంచెం సేఫ్ గా ఉంటాయి. ఎందుకంటే పాలు తాగేటప్పుడు నాలిక అక్కడ అడ్డొస్తుంది, మిగతా పళ్ళన్నిటికీ షుగర్ వచ్చి ఆ ఏరియా వరకు షుగర్ రాకుండా ఆగిపోతుంటది. మీకు సేమ్ అండి, ఆ ఏమైతే దంతాలు ఇబ్బందికరంగా ఉన్నాయో మనం ఒక్కసారి ఎక్స్రే తీసుకొని, ఒక ఎక్స్రేలో చూసుకొని అది ఎంతవరకు మనకు నల్లగా అయిపోయిన పాటు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యింది, నరం వరక లేదంటే డెంటిన్ ఎనామిల్ వరక, ఎక్కడ వరకు ఇన్వాల్వ్ అయ్యిందని చూసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ అంటే ఇన్ ద సెన్స్ పన్ను తీసినా మనకేం కాదు, ఎందుకంటే వెనక ఉండే పళ్ళు మంచి పళ్ళు మనకు వచ్చేది పిల్లలు కాబట్టి. ఈ పళ్ళల్లోంచి మనకు ఇన్ఫెక్షన్ పైకి పాకి పై పళ్ళల్లో ఇబ్బంది జరిగేదానికన్నా ముందర ఈ పళ్ళల్లో ఉండగానే దాన్ని అరెస్ట్ చేసామనుకోండి, ఆపుకున్నామంటే మనకు రేపు ఫర్దర్ గా వచ్చే పళ్ళు హ్యాపీగా వస్తాయి. అప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడైనా కూడా పళ్ళు ఈ పళ్ళైనా ఆ పళ్ళైనా మనం జాగ్రత్త తీసుకోకపోతే ఏవైనా కూడా డ్యామేజ్ జరుగుతాయి. ఈ డ్యామేజ్ జరగకుండా అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలా. మీరు వెంటనే మీ దగ్గర ఉన్న దంత వైద్యుని సంప్రదించి
ఒక ఎక్స్రే తీసుకొని అసలు ఎలా ఉంది ఏంది అని రిపోర్ట్ చేసుకొని దాని ప్రకారం చికిత్స తీసుకుంటే మంచి పళ్ళు బాగా వస్తాయి, చాలా బాగా వస్తాయి మంచి పళ్ళు. ఏం మీరు దాని గురించి దిగులు చేయాల్సిన అవసరము లేదు. అది అడిగితే మిల్క్ టూత్ ఇవి వచ్చేస్తే అట్లేం లేదు అన్నారు, కానీ మీరు చెప్పినట్టు మాత్రం ఇప్పుడు ఎక్స్రే తీసుకుంటే చాలా మంచిది. ఎక్స్రే తీసి చూసుకుంటే పైన ఉన్న పళ్ళకి దెబ్బ తగలకుండా ఉండాలంటే ముందర మిల్క్ టీత్ లో ఉన్న ఏమైతే మన క్రిములు ఇవి ఉంటాయో అవన్నీ రిలీవ్ చేస్తేనే పర్మనెంట్ టీత్ బాగా వస్తాయి. లేవనుకోండి ఇక్కడి నుంచి అది పర్మనెంట్ టీత్ కూడా పాకుద్ది. డాక్టర్ గారు ఒక బ్రేక్ తీసుకుందామండి. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పిస్తున్న డైలీ డాక్టర్ కార్యక్రమంలో